నయీం ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. పసిపిల్లలపై కూడా కనికరం చూపేవాడు కాడని ఓ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిసింది. ఈ ఘాతుకానికి భార్య హసీనా, తల్లి తాహేరా, అక్క సలీమాలు సహకరించేవారట. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉండే సమీప బంధువు సహకరించేవాడని కూడా తెలిసింది. చివరికి ఆ బంధువు 10 ఏళ్ల కుమార్తెని చదివిస్తానని హైదరాబాద్కు తీసుకొచ్చి ఆమెపైన కూడా నయీం లైంగిక వేధింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వాహనాల్లో ప్రయాణిస్తూనే నయీంకు రక్షణ కవచాలుగా ఉండే చిన్నారులపై కూడా అందరి ముందు నీచాతి నీచంగా ప్రవర్తించేవాడట. ఈ ఘోరాలన్నీ పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. నయీం దందా సాగించడానికి పెద్ద టీం ఏర్పాటు చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నయీం దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు అతని అనుచరులు మార్గ మధ్యలో 3 చోట్ల ఆగి చెక్ చేస్తారు, చుట్టూ గమనిస్తారు. ఆ తర్వాత కారులు మార్చి కళ్లకు గంతలు కట్టి నయీం అడ్డాకు తీసుకెళ్తారట. షాద్నగర్ నయీం డెన్కు తీసుకెళ్లే ముందు తప్పకుండా చెకింగ్ ఉంటుందని, ముందుగా 2వ గదిలోకి వెళ్ళాక అక్కడ 3 అమ్మాయిలు ఆ వ్యక్తిని పిస్టల్స్తో బెదిరించి బెంబేలెత్తిస్తారట. ఆ తర్వాత నయీం రూమ్లోకి తీసుకెళ్తే అక్కడ వారితో బాయ్ సెటిల్ చేసుకుంటాడట.